ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన అమూల్యమైన అత్యధికములైన వాగ్దానం మనకు అనుగ్రహించారు. ఎందుకు దేవుడు తన వాగ్దానం అనుగ్రహించారు అంటే, ఓ దేవుని సేవకు చెప్పినమాట, అవి మన పట్ల నెరవేర్చబడ్డానికే అని. ఓ దేవుని సేవకుడు ఆదికాండం నుండి, రైట్ ఫ్రమ్ జెనిసిస్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా లెక్క పెట్టి చూస్తే బైబిల్లో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఎందుకంటే అవి మన జీవితంలో నెరవేర్చడానికి ఇచ్చారండి. దేవుని వాగ్దానాలు మనకు బలం, దేవుని వాగ్దానాలు మనం ఆదరిస్తాయని, దేవుని వాగ్దానాలు మన జీవితాన్ని కడతాయని. ఈ వాగ్దానం మీరు వినండి. అలాగే మీతో పాటు మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేకంగా అందించడం ద్వారా మనకి దీవెన. సువార్త ప్రకటించే వారి పాదములు అతి సుందరమైన దేవుని వాక్యం సెలవించిన రీతిగా అది మనకి దీవెన. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదును. హల్లెలూయా. మరలా రప్పించుచున్నాను అని. హల్లెలూయా. దేవుడు మరలా ఇచ్చేవాడని. గాడ్ ఈజ్ ద వన్ హూ రిస్టోర్స్. మనం ఆరాధించే దేవుడు మనల్ని కోల్పోయిన వాటి తిరిగి ఇచ్చే దేవుడని. మనిషి పాపం చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని ఆజ్ఞలు ధిక్కరించడం ద్వారా దేవుడిచ్చే శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటున్నాడని. తప్పిపోయిన కుమారుడు కోసం మనం బైబిల్లో చూస్తాం కదా. తండ్రి ఇంటి నుంచి తనకు రావాల్సిన ఆస్తిని వాటని తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారి అంతా పోగొట్టేస్తాడు. ఆఖరికి పందుల పుట్టు కూడా దొరకదు. ఆ సమయంలో అనుకుంటాడు, నా తండ్రి ఇంట పనివాడికి కూడా ఆహారం సమృద్ధిగా ఉంది, నేను కుమారుడిగా కాకపోయినా దాసుడిగా నా తండ్రిని చేర్చుకుంటాడేమో అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అయితే తండ్రి దాసుడు కాదు, కుమారుడిగా చేర్చుకున్నాడు. వస్త్రాలు చిరిగిపోయినాయి, తండ్రి కొత్త వస్త్రాలు ఇచ్చాడు. చెప్పులు లేవు, తండ్రి కొత్త చెప్పులు ఇచ్చాడు. తండ్రి మంచి ఆహారం పెట్టించాడు. తిండి లేదు కుమారుడికి, చాలా రోజుల నుంచి తండ్రి ఆహారం పెట్టించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కోల్పోయింది దేవుడు మరలా తిరిగి ఇచ్చేవాడు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా తిరిగి నువ్వు ఏదైతే కోల్పోయావో, శాంతిని కానీ, సమాధానాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఆశీర్వాదాన్ని కానీ ఏదైతే పోగొట్టేసుకున్నావో, మరలా దేవుని తిరిగి రావడం ద్వారా దేవుడు మరలా మనకి ఇస్తాడు అని. యోవేలు గ్రంథంలో మనం చూస్తాం కదా. ఇప్పుడైనా మీరు పర్లేదు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకుని నా దగ్గరికి రండి. ఏం చేస్తే ప్రభావం వస్తా అంటే, మీరు సంవత్సరాలు కోల్పోయిన పంటని మీకు మరలా తిరిగిస్తాడు. ఇన్ని సంవత్సరాలు దేవుని పక్కన పెట్టేసి, లేదా ఇన్ని రోజులు దేవుని పక్కన పెట్టేసి ఏదైతే పోగొట్టేసుకున్నావో దేవుని దగ్గర తిరిగి రావడం ద్వారా ఆయన మరలా ఇస్తాడు అని. హల్లెలూయా. దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఆయన సమకూర్చేవాడు. చెదిరిపోయిన నిన్ను, పోగొట్టుకున్న నిన్ను, కోల్పోయిన నిన్ను దేవుడు మరలా నీకు తిరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విశ్వాసం ఉంచుదాం. బైబిల్ చదివిస్తుంది కదా, నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తాడు. వారికి స్వస్థతను మరలా నేను రప్పిస్తున్నాను. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా తిరగడం ద్వారా ఈ ఆరోగ్యం అయితే కోల్పోయావు, ఏ కష్టాల్లో శ్రమలు అయితే ఉన్నావో, మరలా దేవుని రావడం ద్వారా, దేవుని తగ్గించుకోవడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా దేవునికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా తిరగడం ద్వారా దేవుని ఆనందించలేకపోతున్నాము, ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, బైబిల్ చదవలేకపోతున్నాము. అది బైబిల్ సర్వీస్ని కదా, దావీదు దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా కీర్తన గ్రంథం 57వ అధ్యాయంలో, ప్రభువా నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించండి, సమ్మతి కలిగిన మనసు నాకు దయచేయండి. ఈరోజు దేవుని అడుగుదాం, దేవుడు మరలా రక్షణ ఆనందాన్ని పుట్టిస్తాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలు మరలా నియమించదును, అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. మొదట ఉన్నట్లు నీకు మరలా ఇస్తాను. ఒకవేళ ఎవరైనా పూర్వం మా స్థితి బాగుండేదండి, ఇప్పుడు అంత బాగాలేదండి, చాలా కోల్పోయాం, బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇదివరకు ఉన్న ఆరోగ్యం నాకు లేదండి, ఆరోగ్యంతో పోగొట్టేసుకుని బాధపడుతుంటే, మనం దేవుని వైపు తిరిగి వస్తే, దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు తగ్గించుకుంటే, దేవుని మాట వింటే, మన జీవితం దేవుని సమర్పించుకుంటే ఆయన కోల్పోయిందంతా కూడా తిరిగిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించి ప్రార్థన చేద్దాం. ప్రభావ నువ్వు ఏదైతే కోల్పోయామో మాకు తిరిగి దయచేయమని దేవుని అడుగుదాం. ఆయన ఆ వాగ్దానం మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. ప్రార్థన చేసుకుని చూడండి. ప్రభా యేసయ్యా మీకు వేలాది వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభా, స్వస్థతను మరలా రప్పించునని వాగ్దానం చేసిన దేవా ప్రభా మాలో ఎందరైతే ప్రభా పాపం చేయడం ద్వారా తండ్రి, మీకు వ్యతిరేకంగా తిరగడం ద్వారా తండ్రి ఆరోగ్యం కోల్పోయారు ప్రభా, శ్రమల్లో కష్టాల్లో ఉన్నారు ప్రభా, శాంతిని, సమాధానాన్ని ప్రభా, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నారు ప్రభా, వారు కోల్పోయింది మరలా తిరిగి దయచేయమని ప్రభా ప్రతిమా అనుకుంటున్నాం. వేసారు ప్రభా
మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా, సంవత్సరాలు కోల్పోయిన పంటను తిరిగిస్తానని ప్రభా. ఏసయ్యా ప్రభా, ప్రియులు కోల్పోయిన సంవత్సరాల పంటను ప్రభా తిరిగి దయచేయని ప్రభా బ్రతిమాలుకుంటున్నాను. ఏసయ్యా మీకు వేలాది వందనాలు ఏసయ్యా ప్రభా. సంవత్సరాలు కోల్పోయిన ఆశీర్వాదాన్ని ప్రభా, సంవత్సరాలు కోల్పోయిన సమాధానాన్ని, సంవత్సరాలు కోల్పోయిన ఆనందాన్ని ప్రభా, ఏసయ్యా ఆరోగ్యాన్ని మరలా తిరిగి దయచేయమని, ఉన్నతమైన స్థానం నిలబెట్టమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాల ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక.